Sorry for the 2 minutes. మాట్లాడేటప్పుడు ఇది చేయాలి. నేను మాట్లాడతాను. ఓకే. సో మనం ఈరోజు మన సర్వీస్ గురించి నేను మాట్లాడుతున్నాను. నా పేరు వచ్చేసి రవి. నేను ఎల్బీ నగర్లో ఉంటాను. నేను softloan.com అనే మన సర్వీస్ పోర్టల్ ఉంది కదా, దాని గురించి మీకు సర్వీస్ ఏంటిదని చెప్పడానికి వచ్చాను. ఇప్పటి వరకు చాలా మంది ఇందులో జాయినింగ్ అయ్యారు, కానీ దాని సర్వీస్ ఎలా యూజ్ చేసుకోవాలనేది తెలియదు అనుకుంటున్నాను. సో తెలిసిన వాళ్ళు వినండి ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా. ఇందులో కూడా మనకు తెలియని సర్వీసులు చాలా ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ softloan.com లో మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? వాట్ ఈస్ ద సాఫ్ట్వేర్ సర్వీస్? సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది ఏంటిదంటే, ప్రజెంట్ మీరు ఇప్పటి వరకు ఏదైతే కొంతమంది బిజినెస్ చేస్తున్నారు, కొంతమంది జాబ్ చేస్తున్నారు, కొంతమంది ఓన్ బిజినెస్ ఉంది కదా, అలాంటి వాళ్ళకి బయట చూసుకుంటే బయట సర్వీసెస్ కంటే మన సర్వీస్ ఏంటిదంటే, మోటో ఏంటిదంటే లెర్నింగ్ విత్ ఎర్నింగ్. ఓకే, లెర్నింగ్ విత్ ఎర్నింగ్ అనే సర్వీస్ ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నా కానీ ఏదైనా ఎర్నింగ్ గురించి మీరు ఇంత డిపాజిట్ చేయండి, మీరు ఎర్న్ చేయగలుగుతారని చెప్తారు అంతే కానీ, బట్ దాంట్లో మీకు సోర్సెస్ అనేది ఏది ఇచ్చినా కానీ మనకంత పర్ఫెక్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నప్పటికీ దాని యొక్క కాస్ట్ కానీ, దాని యొక్క ప్రియారిటీ కానీ, దాన్ని మూవ్మెంట్ ని బట్టి హై కానీ లో కానీ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్, మీరు ఒక ఆన్లైన్ సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే మీకు కావాల్సిన, మీరు ఒక సెంటర్కి వెళ్ళారనుకోండి, మినిమం 100 నుంచి 250 రూపీస్ ఛార్జ్ అనేది అవుతుంది. అలాగే బేసిక్ గా దీని మోటో ఎందుకు లెర్నింగ్ విత్ ఎర్నింగ్ పెట్టామంటే, దీని softloan.com అనేది ఏదైతే ఉందో, మన సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏ కేటగిరీ నుంచి అయినా సరే మనం అంటే బేస్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఎవరికైనా ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యేటట్టుగా మనము దీన్ని మోడిఫై చేసాము. ఎందుకు అలా మోడిఫై చేయాల్సి వచ్చిందంటే, నవే డేస్ మనకు కొన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ కొంతమంది యూజ్ చేసుకోలేకపోతున్నారు. దానికి కారణం మనము ఫైనాన్షియల్ కావచ్చు, లేకపోతే ఇంకా వేరే రీజన్స్ ఇంకేదైనా కావచ్చు. సో మనం ఇందులో ఎవరైతే దాన్ని యూజ్ చేసుకోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకు మన సర్వీస్ నుంచి ఆ ఆపర్చునిటీ అనేది మనం అందివ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ softloan.com అనే సర్వీస్ ని మనము ప్రజెంట్ చేయడం జరిగింది. సో నా టాపిక్ వచ్చేసి ఏంటిదంటే, ఈరోజు సాఫ్ట్వేర్ లో వచ్చేసి సర్వీసెస్ ఏంటి, ఎందుకు మనం సాఫ్ట్వేర్ లో మనము జాయిన్ అవ్వాలి, నిజంగానే ఎర్నింగ్ ఉందా, నిజంగానే లెర్నింగ్ ఉందా? యా, ఆఫ్ కోర్స్ లెర్నింగ్ ఉంది, 101% లెర్నింగ్ ఉంది. ఇందులో నెంబర్ 1 వచ్చేసి వాట్ ఈస్ ద ఎర్నింగ్ నవే డేస్. చాలా మందికి వచ్చేసి బయట మనం ఏ ఉద్యోగాలు చేసినా, ఏ వ్యాపారాలు చేసినా కానీ మనకి సరిపోవడం లేదు. ఎందుకు అంటే మార్కెట్ లో వచ్చేసి మనకు డిమాండ్ అలాగే ఉంది, అలాగే మన ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరు జాబ్ చేసుకుంటూ అలాగే వాళ్ళ యొక్క ఓన్ బిజినెస్ చేసుకుంటూ సైడ్ బిజినెస్ అనేది చేస్తున్నారు. బట్ మన దగ్గరికి వచ్చేస్తే మనం ఒక అంటే ఒక 350 రూపీస్ జాయినింగ్ తోని, ఒక 350 రూపీస్ సబ్స్క్రిప్షన్ తోని మన దగ్గర నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఒక 350 రూపీస్ ని మీరు ఎలా యూజ్ చేసుకోగలుగుతారంటే, ఒక 3500 మీరు ఖర్చు చేస్తే ఎంతైతే మీరు ఆ 3500 వర్త్ ని మీరు పర్ డేకి పొందగలరు. కరెక్ట్ గా దీన్ని అర్థం చేసుకోగలిగితే వినండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు ఏంటిదంటే, మనం ఇప్పటి వరకు చూసిన ప్రపంచం ఏంటిది, మనం బయట చాలా పెద్ద ప్రపంచం అనుకున్నాం. బట్ నవే డేస్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హ్యాండ్, అంటే ప్రతి ఒక్కటి మీ చేతుల్లోని, ప్రపంచం అంతా మీ చేతుల్లోనే ఉందన్నమాట. మీ చేతుల్లో ఎలా ఉంది, మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తాం, మొబైల్ అనేది ఆన్ చేస్తాం. మొబైల్ ఆన్ చేసి ప్రతి ఒక్కరు బ్రౌజ్ చేయడము, వాట్సాప్ చూడడము, తర్వాత వచ్చేసి ఫేస్బుక్, సోషల్ మీడియా అండ్ బ్రౌజింగ్ చేయడము,
సో ఆల్మోస్ట్ మన లైఫ్ స్టార్ట్ అండ్ ఎండ్ ఆఫ్ ది మీరు పడుకునే ముందు కూడా మీరు మొబైల్ చూసుకొని కొంతమంది చూసుకుంటేనే నిద్రపోతున్నారు. అంటే మనకు మొబైల్ యూజింగ్ అంటే డిజిటల్ లైఫ్ లేని లైఫ్ అనేది లేదనమాట. సో మనకు ఇదే డిజిటల్లో మీరు 350 తోని ఎర్నింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది అండ్ లెర్నింగ్ చేసుకునే ఆప్షన్ ఉంది. ఆ లెర్నింగ్ ఏంటో నేను చెప్తాను. వాట్ ఈస్ ద softlearn.com? మీరు ఒకవేళ softlearn.com లో ఎవరైతే ఐడి తీసుకున్నారో మీరు ఒకసారి దాన్ని చెక్ చేసినట్లయితే softlearn.com లో వచ్చేసి మన సర్వీసెస్ ఉంటాయి. Softlearn సర్వీసెస్ లో వచ్చేసి డీజీ సర్వీసెస్. ఎగ్జాంపుల్కి వచ్చేస్తే మనం ఇక్కడ సర్వీసెస్ డీజీ సర్వీసెస్ లో మీ సేవ సర్వీస్ అని, ఏపీ మీ సేవ అని, డౌన్లోడ్ ఆధార్ కార్డ్ అని, ధరణి అని. సో ఇవన్నీ ఆన్లైన్ సర్వీసెస్ వచ్చేసి మనము దాదాపు 24 బ్యాంక్ సర్వీసెస్ మీరు దీంట్లో లాగిన్ చేసుకొని బ్యాంక్ అకౌంట్స్ ని మీరు ఓపెన్ చేసుకోగలరు. అలాగే ఇప్పుడు చూడండి ధరణి పోర్టల్ ఏం పని చేస్తుంది. మనకు ధరణి పోర్టల్ చాలా మంది తెలుసు కానీ ఎలా యూజ్ చేయాలో తెలియదు, దాన్ని ఏ సైట్ లో వెళ్ళాలో కూడా తెలియదు. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా దీన్ని ఓపెన్ చేసుకొని మీ యొక్క ల్యాండ్ ని సెర్చ్ చేసుకోవచ్చు. హలో, దెన్ ఇందులో వచ్చేసి మనకు ఆధార్ కార్డ్ సర్వీసెస్ ఉంది, అలాగే పాన్ కార్డ్ సర్వీసెస్ ఉంది, ఓటర్ ఐడి సర్వీసెస్ ఉంది, అండ్ మొబైల్ లింక్, ఆధార్ లింక్, ఆధార్ అప్డేట్, అలాగే మనకు పాన్ కార్డ్ టు అంటే ఆధార్ కార్డ్ లింక్ విత్ పాన్ కార్డ్ అది కూడా ఉంది. నేను నిన్ననే యూజ్ చేసుకున్నాను. సో నాకు యాక్చువల్లీ ఇందులో నా సిస్టమ్కి వచ్చే ప్రాబ్లం ఉంది, మీకు రికార్డ్ చేసి చూద్దాం అనుకున్నాను, బట్ నాకు ఇక్కడ వీలు కావట్లేదు. నేను నిన్న ఒక ఏమంటారు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేశాను. అందులో ఓపెన్ అవుతుంది 18 రూపీస్ అంటే డబ్ చేసుకోవచ్చు, సారీ. అలాగే ఇందులో జిఎస్టి ఎన్రోల్మెంట్, తర్వాత కొన్ని ఎల్ఐసిస్, కొన్ని లోన్ సర్వీసెస్ అండ్ గ్యాస్ భారత్ గ్యాస్ కనెక్షన్ రిజిస్ట్రేషన్స్ అండ్ ఆయుష్ భారత్ హెల్త్ కార్డ్, అలాగే పెన్షనర్ లైఫ్ సర్టిఫికెట్స్, పిఎం కిసాన్ సంవిధాన్, పిఎంజిపి లోన్ పోర్టల్, COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్. మీరు కోవిడ్ సర్టిఫికేట్ అనేది మీరు ఏదైనా జాబ్కి వెళ్తే మీ కంపల్సరీ కోవిడ్ సర్టిఫికేట్ అంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది అడుగుతాడు. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాగే ఈ నెక్స్ట్ మనము బ్యాక్ వెళ్ళిపోతే దెన్ యూజర్ కామన్ సర్వీసెస్. మీకు ఒకవేళ బిజినెస్ ఉన్నట్టయితే, మీ యొక్క యాడ్స్ ఉన్నట్లయితే, మీ యొక్క ఓన్ బిజినెస్ ఉంది, మీరు దాన్ని ఎక్స్పోజ్ చేయగలగాలి అనుకుంటే మనకి ఇక్కడ జెన్యూన్ కస్టమర్ ఉంటారు. మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్ మీరు మీ పోస్టర్ ని మేము వేయాలని మీరు ఇచ్చారనుకోండి, ఆ పోస్టర్ జెన్యూన్ అయితేనే మేము ఇందులో యాడ్ చేస్తాము. సో దట్ ఈస్ అదంటే మనకు చాలా యూస్ఫుల్ అయినది మాత్రమే ఇందులో మనం యాడ్ చేస్తాము. ఏంటిదంటే మీ బిజినెస్ ని మేము యాడ్ పోస్టింగ్ చేస్తాం. మీరు గుర్తుపెట్టుకోండి, యాడ్ పోస్టింగ్ మీరు వేరే ఏ పోర్టల్లో ఇచ్చినా కానీ మీకు చార్జెస్ అవుతుంది. ఆ చార్జెస్ వచ్చేసి 800 to 1500 పర్ మంత్. సో మనం ఇక్కడ 350 తోని మీకు మార్కెట్ లో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక 1000 మెంబర్స్ ఉన్నారు లాగిన్ లో. ఈ 1000 మెంబర్స్ మీకు విజిబిలిటీగా ఒకేసారి ఈ 1000 మెంబర్స్ ను మీరు చూసుకునేటట్టుగా 1000 మెంబర్ కి మీ బిజినెస్ అనేది అర్థమయ్యేటట్టుగా అంటే వాళ్ళకు తెలుసుకునేటట్టు. ఒకవేళ మాకు బాగా నచ్చింది అని ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళకి మేము ఏదైనా ట్యాగ్ చేసి వాళ్ళకి ఇంకా హైలైట్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి మేము ఖచ్చితంగా ఈ సర్వీస్ ని మేము ప్రమోట్ చేస్తాము. ఇది కామన్ సర్వీసెస్. శ్రీను గారు, శ్రీను గారు మ్యూట్ చేయరా, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అండ్ దెన్ యూజర్ బిజినెస్ వెబ్సైట్. ఎగ్జాంపుల్ కి వచ్చేసి మన బిజినెస్ లో 10 pairs అంటే ఏంటిదంటే పర్ డే ఒక 800 రూపీస్ మనం సంపాదించగలిగేటట్టుగా 10 pairs చేయగలిగితే, హూ ఇస్ దట్ కంప్లీటెడ్ 10 pairs
అంటే 10 పేజ్ ఎవరైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళకి వచ్చేసి వెబ్సైట్ ఓన్ బిజినెస్ ఉంటే వాళ్ళకు వెబ్సైట్ అనేది మేము ఫ్రీగా వెబ్సైట్ చేసి ఇస్తాము. దెన్ ఎవరైతే ఈ రోజుల్లో యూట్యూబ్ ఛానల్స్ రీల్స్ చేస్తున్నారు కదా, ఆ రీల్స్ చేసే వాళ్ళకి అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ లో మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు ఒక యూట్యూబ్ ఛానల్ ని ప్రమోట్ చేయడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మనము ఏదైతే మనం రిక్వెస్ట్ పెట్టుకున్నామో మన దగ్గర ఆల్రెడీ రెడీగా మనకు ఒక 1000 మెంబర్స్ అంటే మనకు ముందు 1 lakh కంటే అబోవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీకు ఒకేసారిగా 1000 మెంబర్స్ వ్యూవర్స్ అనేది మనం చెప్పినా చెప్పకున్నా అవుతారు. దెన్ సో మేము వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇందులో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తాం కాబట్టి యూస్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ కానీ ఏదైనా మనకు కావాల్సిన నీడ్స్ ఉన్నది మాత్రమే మనం అప్లోడ్ చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్స్ ఎవరిదైనా సరే మీకు ఒకవేళ మీకు అవసరం లేకపోతే వాళ్ళని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు ఒక 350 రూపీస్ తోనే మీరు ఈ సర్వీసెస్ ని అనేది మీరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఆ యూటిలైజ్ చేసుకునే దానికి మనము ఒకరికొకరు మనము హెల్ప్ చేసుకుంటేనే రేపటి నాడు మీ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో ఇది యూట్యూబ్ ఛానల్స్, మేము వాళ్ళ ఛానల్స్ ఉన్నా సరే మేము దాన్ని ఛానల్స్ ని ప్రమోట్ చేస్తాము, రీల్స్ ఉన్నా సరే. ఒకవేళ మేము చేయలేము అలా అనుకుంటే మీ బిజినెస్ ని మీరు ఎక్స్పోజ్ చేయడానికి మీరు ఒక చిన్న వీడియోని మాకు అప్లోడ్ చేస్తే, మాకు వీడియో పంపిస్తే ఆ వీడియోని మేము ట్యాగ్ చేస్తాం, అలా కూడా మీకు ప్రమోట్ అవుతుంది. ఇక్కడ మీకు సర్వీసెస్ యూజ్ చేసుకుంటూ మీ బిజినెస్ ని మీరు గ్రోత్ చేసుకునే అవకాశం ఉంది. దెన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్ వీడియోస్, ఏఐ టూల్స్ వీడియోస్. ఈ రెండు ఎవరైతే సాఫ్ట్వేర్ కి వెళ్ళాలని, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి రియల్ టైం ప్రాజెక్ట్ వీడియోస్, మనకి వీడియోస్ లైవ్ ట్రైనింగ్ సెషన్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి చార్జబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో బయట మనకు ఒక 10,000 వర్త్ ఉందనుకోండి, ఆ ట్రైనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ మనకి ఇందులో ట్రైనింగ్ వచ్చేసి 50%, దెన్ మీకు రిఫరల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎవరైనా కావాలనుకుంటే దానికి శ్రీను గారికి ఒకసారి మీరు పర్సనల్ గా కాల్ చేసి దాని గురించి మీరు తెలుసుకోండి. తర్వాత ఏఐ టూల్స్ వీడియోస్ అనేది ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఇందులో ఎవరైతే జాబ్ గురించి కానీ ఖాళీగా ఉన్న వాళ్ళు కానీ నాకు టెక్నికల్ నాలెడ్జ్ చాలా ఉంది అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఒక్క నిమిషం కరెక్ట్ గా వినండి. నేను ఏఐ టూల్స్ గురించి చెప్పబోతున్నాను. ఏఐ టూల్స్ అనేది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అని అర్థం. కంప్యూటర్ 1995 లో మనకు ఇండియాలో లాంచ్ అయింది, రైట్? ఇండియాలో 1995 లో లాంచ్ అయింది, కానీ మనకు లాంచ్ అయ్యి దానికంటే ఆల్రెడీ మైక్రోసాఫ్ట్ అనేది మనకి యుఎస్ లో వచ్చేసి మైక్రోసాఫ్ట్ డెవలప్ అయ్యి ఒక 10 సంవత్సరాల కంటే ముందు అక్కడ డెవలప్ అయ్యి మనకి ఇక్కడ 95 లో వచ్చింది. 95 లో వచ్చిన తర్వాత కూడా మనకి 1 by 1 ఇప్పుడు 5th జనరేషన్ ప్రజెంట్ మనకు నడుస్తుంది. ఏంటంటే 5th జనరేషన్ కంప్యూటర్స్. మనం అనుకున్నాం మొబైల్ వాడుతున్నాం, మనకు చాలా నాలెడ్జ్ ఉందని, కానీ ఏఐ టూల్స్ అంటే ఇంటెలిజెన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 5th జనరేషన్ కంప్యూటర్ జనరేషన్ లో మనం ఉన్నాం. అందులో వచ్చేస్తే ఇప్పటి వరకు చాలా వరకు మనం కొన్ని ఫైల్స్ ఏదైనా రెడీ చేసుకోవాలంటే ఏం చేస్తాం, మనము టైప్ చేసి కంటెంట్ రాస్తాము. కంటెంట్ రాసిన తర్వాత దాన్ని మనము ప్రెజెంటేషన్ ఇస్తాము. ఎవరైతే ఫ్యాకల్టీగా ఉన్నారో, ఎవరైతే మనం ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నారో వాళ్ళు, మిగతా వాళ్ళు ఏంటిది ఏదైనా బర్త్డేస్ కానీ లేకపోతే ఏదైనా కొటేషన్స్ ఇవ్వడానికి కానీ వాళ్ళ వెబ్సైట్స్ కానీ లేకపోతే వాళ్ళకి ఏవైతే న్యూస్ ఉన్నాయో అవి ఎక్స్పోజ్ చేయడానికి టైపింగ్ చేస్తుంటారు కదా. ఇందులో ఎగ్జాంపుల్ కి మనకు వచ్చేస్తే చాట్ జీపీటీ అనేది ఉంటుంది. మీరు ఐ వాంట్ బెస్ట్ విషెస్ ఫర్ బర్త్, బెస్ట్ విషెస్ అని మీరు ఏదైనా ఇచ్చారనుకోండి, ఏదైతే బెస్ట్ విషెస్ ఉందో మీకు అది కంటెంట్ ఇస్తుంది. మీరు ఎవరికైనా లెటర్ రాయాలనుకుంటే ఆ లెటర్ ని కూడా మీకు కంప్లీట్ గా రెడీగా అంటే మనం జస్ట్ ఐ వాంట్ లీవ్ లెటర్ ఫర్ ప్రిన్సిపాల్ అండ్ కాలేజెస్, వాట్ ఎవర్ మే బి, జాబ్. సో
అలాంటివి ఏమైనా ఉంటే మీరు జస్ట్ టైప్ చేస్తే మీకు లెటర్ రెడీ చేసి ఇస్తుంది. ఇంకొకటి వచ్చేసి స్లైడ్ జీపీటీ అంటే ఏంటిదంటే దీంట్లో ఎగ్జాంపుల్ 2 స్లైడ్ జీపీటీ అనేది ఏంటిదంటే స్లైడింగ్ చేస్తాం. ఎగ్జాంపుల్ కి స్లైడింగ్ ఎవరు ఇస్తారు? ఎవరైతే ఫ్యాకల్టీస్ గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే కాలేజెస్ లో అండ్ స్కూల్స్ లో టీచర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి ప్రెజెంటేషన్ ఇస్తుంటారు. ఆ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి వాళ్ళ కంటెంట్ రాసుకోవడానికి కానీ కంటెంట్స్ మనం ప్రిపేర్ చేయడానికి కానీ చాలా టైం పడుతుంది. బట్ ఇక్కడ స్లైడ్ జీపీటీ ద్వారా మీకు కంటెంట్ కి కానీ స్లైడ్స్ కానీ టైం ఎక్కువ తీసుకోదు. మనం జస్ట్ ఏ కంటెంట్ ఇస్తే ఆ కంటెంట్ కి స్లైడ్ ని రెడీ చేసి ఇస్తున్నాను. ఈ రెండింటి ద్వారా మనకి ఏం అర్థమైందంటే మనం ఏదైనా వర్క్ ని ఒక 1 అవర్ లో చేసే వర్క్ ని ఒక 1 మినిట్ లో చేసేదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ మనకు ఈ ఏఐ టూల్స్ లో వచ్చేసి మనకు ఒక వీడియో అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో వచ్చేసి 4 అవర్స్ వీడియో ఉంటుంది. ఆ 4 అవర్స్ వీడియోలో మీకు అందులో ఇలాంటి పాయింట్స్ థౌజండ్స్ ఆఫ్ పాయింట్స్ అనేది మీకు అందులో గ్యాదర్ అవుతుంది. దెన్ మై లెర్నింగ్ లో వచ్చేస్తే ఏంటిదంటే ఇందులో జావా యొక్క కంప్లీట్ నోట్స్ ఉంటుంది. అలాగే ఇందులో మీరు జావాలోకి వెళ్ళి కొన్ని పాయింట్స్ ఉన్నాయి చూడండి, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్. సో నేను ఇంటర్వ్యూ గురించి ఒక పాయింట్ మాట్లాడాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనము చదవడము లేకపోతే మనం ఏదైనా వర్క్ చేయడం అనేది కామన్. బట్ మీరు చదివేటువంటి చదువును కానీ మీ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ని కానీ ఎక్స్పోజ్ చేయడానికి మీరు ఒక్కసారి ఎక్స్పోజ్ చేయండి. మీకు ఒక టాపిక్ వచ్చు, మీకు బాగా వచ్చు, నాకంటే బాగా మాట్లాడగలుగుతారు, ఓకే, కానీ అది మనసులోనే ఉంటుంది. బయటికి వచ్చి మాట్లాడడానికి ప్రాబ్లం ఏమవుతుంది? ఆ ఫియర్ అనేది ఉంటుంది కదా. ఆ ఫియర్ అనేది మనకి ఏం చేస్తుందంటే రేపన్నాడు మీరు ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే ఆ ఫియర్ అనేది మీకున్న నాలెడ్జ్ కూడా మీరు అక్కడ ఎక్స్పోజ్ చేయలేకపోతారు, చూసారా? సో అలాంటి ఇంటర్వ్యూ స్కిల్స్ ని మనం ఇందులో ప్రిపేర్ చేసాము. రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేయాలి, ఏ విధంగా మనము ఆ ఇంటర్వ్యూని ఫేస్ చేయాలనేది మనం ఇందులో ఇచ్చాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మై లెర్నింగ్ అయిపోయింది కదా. అలాగే నోట్స్ కమింగ్ సూన్ అని ఇచ్చారు కదా. ఇందులో వచ్చేసి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినది ఇంటర్వ్యూ కానీ ఇంటర్ సిలబస్ తర్వాత డిగ్రీ సిలబస్ అనేది ఇందులో యాడ్ చేయడం జరుగుతుంది. దీనికి చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో ఇందులో కూడా మనము ఎలా అంటే మనం ఒక మెటీరియల్ ని ఎఫెక్ట్ చేయలేము. ఒకవేళ చేసుకున్నా కానీ మీరు చూడండి, ఒక బుక్ తీసుకొని బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది పడతాం. బట్ మన ఫోన్లోనే ఆ బుక్ ఉంటే మనకు కావాల్సినప్పుడు చదువుకోవాలనిపిస్తే మనం ఇందులో చూసి చదువుకోగలం. సో ఈ సర్వీస్ కూడా మనకు అవైలబుల్ రాబోతుంది, కమింగ్ సూన్. అలాగే తర్వాత వచ్చేసి లాస్ట్ అండ్ నెక్స్ట్ ఆల్ వీడియో లింక్స్. ఇందులో మనం ఏవైతే వీడియోస్ మనం ప్రిపేర్ చేస్తామో ఆ వీడియోస్ అన్ని లింక్స్ అన్ని ఇందులో ఉంటాయి. వీడియో లింక్స్ అన్ని ఉంటాయి. ఇందులో మీరు చూడొచ్చు ఏ వీడియోస్ అప్లోడ్ చేశారు. ఇందులో ఎగ్జాంపుల్ కి మనం బ్రేకింగ్ న్యూస్ అని ఒక వీడియో అనేది మనం సెండ్ చేశాము. అది చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఇలాంటివి మనకు కావాలనుకుంటే మీరు ఆల్ వీడియో లింక్స్ లో వెళ్ళి మీరు ఒకసారి చూడొచ్చు. అలాగే దీనిపైన MLM బైనరీ సాఫ్ట్వేర్ కంప్లీట్ కోడ్. సో ఇందులో బిజినెస్ చేయాలని కానీ ఇలాంటి సైట్స్ ఏదైనా వాళ్ళు చేయదలుచుకుంటే మనము ఆ సైట్స్ ని కూడా మనము ఇక్కడ నుంచి సేల్ చేయగలుగుతున్నాము. ఆ సేలింగ్ ఆప్షన్ అండ్ ఆఫర్ అనేది ఏముందో ఒకసారి మీరు శ్రీను గారికి అడిగి తెలుసుకోండి. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఈ సర్వీసెస్ ఉన్నాయి. నేను ఒక్క నిమిషంతోనే మీకు ముగిస్తాను. ఒక్క నిమిషం మాట్లాడి మనం ఒక 350 రూపీస్ తోని ఇన్ని సర్వీసెస్ మనం ఇందులో యూజ్ చేసుకుంటున్నాం కదా. ఈ 350 రూపీస్ ఇప్పటి వరకు ఇంకో మీకు అతిపెద్ద ఆప్షన్ చెప్తాను చూడండి. మీరు సాఫ్ట్వేరా, నో ప్రాబ్లం. మీరు హార్డ్వేరా లేకపోతే ఎంప్లాయీసా
లేకపోతే బిజినెసా, మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా, ఈవెన్ దో ఒక కిరాణం షాప్ లో ఉన్నప్పటికీ కానీ మనకి ఏం అవసరం? కీబోర్డ్ అనేది అవసరం. కీబోర్డ్ అంటే ఏంటిది? కంప్యూటర్ కి ఉన్నటువంటి కీబోర్డ్ ని కీబోర్డ్ అన్నారు. మీరు ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు, మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఈ రోజు మొబైల్లో కూడా మీరు చిన్న కీబోర్డ్ ని అటాచ్ చేసుకొని టైపింగ్ చేసుకోగలుగుతున్నారు. బట్ ఇలాంటి టైపింగ్ సెషన్ ఏదైతే ఉందో మన దగ్గర మీకు వితిన్ 2 days, వితిన్ 2 hours లో మీకు గైడ్ చేసి చూడకుండా టైపింగ్ నేర్పించేటువంటి స్కిల్స్ దీంట్లో మనకు ఫ్రీగా ఇస్తున్నాము. అది కూడా లైవ్ లో. ఓకే, అలాగే ఈ సోర్స్ ని ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. శ్రీను ఒకసారి లైన్ లో రావా? Ravinder. Yes. శ్రీను గారు, ఎవరైతే వీళ్ళు ఒకసారి అన్మ్యూట్ చేయరా వీళ్ళందరికీ? అన్మ్యూట్ లోనే ఉన్నారు అందరు. అందరు అన్మ్యూట్ చేయండి కొంచెం. Yes, guys, all are available here, right? So please open your unmute, guys, your mic. Yes. సురేష్ గారు అన్మ్యూట్ అయ్యారు. Yes, remaining also. మిగతా వాళ్ళకి అన్మ్యూట్ చేయడం అవ్వట్లేదా? ఓకే, Some people నిఖిత are గారు అయ్యారు. సో ఓకే, సురేష్ గారు వినిపిస్తుందా నా వాయిస్? మీరు ఈ సర్వీస్ గురించి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందండి. అంటే నా డౌట్ ఏంటంటే, నేను నిన్న మొన్న ఒక 2 days బ్యాక్ నేను ఓపెన్ చేస్తే యాక్చువల్లీ లింక్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదండి. నేను సర్వీసెస్, ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి కదా మనకు 50 అప్లికేషన్స్, అందులో మీరు దేని గురించి సెర్చ్ చేశారో నాకు చెప్పండి, ఎలా ఓపెన్ అవుతుందో నేను చెప్తాను. నేను ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ అది ఉంది కదండి, ఎట్లాగో ఫ్రీ సర్వీస్ కదా అనేసి నేను అదొకటి లింక్ ఓపెన్ చేశాను. ఓకే, అదే అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు. మీరు అప్లికేషన్ ఎలా ఓపెన్ చేశారు? లాగిన్ చేసి చేశారా? లాగిన్ చేసి చేశాను. ఇట్స్ ఓకే, అది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను చేశాను. మీరు నా నంబర్ నోట్ చేసుకోండి. మీరు కావాలంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను పెడతాను మీకు. ఏమైనా మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నానండి. గ్రూప్ లో ఉన్నారు కదా. నా పేరు రవి. నేను మీకు నా నెంబర్ ఫార్వర్డ్ చేస్తాను. మీరు పర్సనల్ గా నాకు ఫోన్ చేయండి. ఇంకా ఓకే, నేను చెప్తాను మీ సర్వీస్ అది ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను. ఓకే, సో ఇంకా మీకు ఇప్పుడు నేను సర్వీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 minute, Ravinder అంటే sir. ఎలా ఉంది Actually, service? someone ఇక్కడ వచ్చేసి ఏంటంటే బాగుందండి సర్వీస్. భద్రయ్య వచ్చేసి కూడా మన దాంట్లో ఉన్నారు. రవీందర్ భద్రయ్య కూడా మన దాంట్లో ఉన్నారన్నమాట. సో తను కూడా ఏంటంటే రీసెంట్లీ జాయిన్ అయ్యారు. సో వాళ్ళు కూడా ఒక 2 minutes ఏందని అంటే Okay. మాట్లాడతాం అన్నట్టుగా అన్నారు. భద్రయ్య గారు ఉన్నారా సార్? ఓకే ఓకే Yes, guys. Sir, you can speak, sir. What about why you are joining and what are the services you are going to use in here? And when you are going to give that free of cost our services, at that moment what happened? Comparing with that other services and our services, you already used our services, right? So how you are going to charge us outsiders? Then you can speak out, Badraya, sir. సార్ మాట్లాడండి, సార్ మాట్లాడండి. హలో, Yes, వినిపిస్తుంది సార్. సార్ మాట్లాడండి. ఓకే ఓకే సార్, మనది సాఫ్ట్వేర్ పరంగా చాలా బాగుంది సార్ సిస్టమ్ అంతా. సార్ ఒక డౌట్, ఇప్పుడు మీ సేవ అనేది గవర్నమెంట్ లింక్ అయిపోయింది కదా సార్, అది Yes. మనం దాని నుంచి మన అన్ని సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు అవి. ఇప్పుడు చేసుకోవచ్చు సార్. దానికి ఏందని అంటే ఉపయోగించుకోవచ్చు. చేసుకోవచ్చు. దానికి మనం వీడియో కూడా చేస్తాం సార్. అది లిటిల్ బిట్ లేట్ అవుతుంది. ఎందుకంటే 1 by 1 సర్వీసెస్ అనేది రాబోతుంది. ఓకే, వాళ్ళ గవర్నమెంట్ సర్వర్ కదా సార్, అది మనం ఉపయోగించుకోవచ్చా వాటిని? చేసుకోవచ్చు.
ఉపయోగించుకోవచ్చు. నో ప్రాబ్లం కదా సార్? Yes, no problem. మీకు చూడండి సీన్ గారు, ఒక్క నిమిషం. Yes. మీరు మీరు ఏదైతే గవర్నమెంట్ ఛార్జెస్, అందులో గవర్నమెంట్ ఛార్జెస్ ఇందాక నేను మాట్లాడేటప్పుడు విన్నారా మీరు పూర్తిగా? వింటున్నా. అందులో వచ్చేసి నేనేమన్నాను, నేను ఒక సర్వీస్ యూజ్ చేసుకున్నందుకు నాకు పాన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాను. నేను డౌన్లోడ్ చేసుకుంటే 18 రూపీస్ అనేది నాకు డిడక్ట్ అయింది. ఎలా డిడక్ట్ అవుతుంది? అది గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి దాని గవర్నమెంట్ ఛార్జెస్ అనేది మనం పే చేస్తున్నాం. ఓకే. సో దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఇప్పుడు మన సర్టిఫికేట్ ఇస్తారా సార్? మీ సేవలు వచ్చినట్టు వస్తుందా మనకు? మనం స్టార్ట్ చేసుకుంటే ఏం సర్టిఫికేట్ అంటున్నారు? క్యాస్ట్ నివాసం ఫెసిలిటీ ఉందా మన దగ్గర? మనకు టీఎస్ కి లేదు సార్ ఆ ఫెసిలిటీ. ఓకే. టీఎస్ కి లేదు. మీరు ఇంకేమైనా యూజ్ చేస్తారా సార్ దాంట్లో? మిగతా అన్ని నేను సర్చింగ్ చేసిన, చాలా బాగుంది. నేను బ్యాంకు విషయంలో అన్ని సర్చింగ్ చేశాను. ఆధార్ కార్డు కూడా నేను డౌన్లోడ్ చేశాను, అది కూడా పర్ఫెక్ట్ ఉంది. ఓకే, పర్ఫెక్ట్ ఉంది సార్ అది. ఓకే, మనకు మీరు ఇచ్చినటువంటి 60 సర్వీసులలో ఓకే సార్, పర్వాలేదు సార్. మీకు 60 సర్వీస్ తీసుకుంటే మీకేమనిపిస్తుంది సార్? 350 పే చేసి 350 అనేది చిన్న అమౌంట్ తోటి పెద్ద ప్రాసెస్ మనం. ఓకే, థ్యాంక్ యూ. సో మనం ఎందుకు ఇస్తున్నామో అది ఆ ఉద్దేశం కూడా మనం ఇచ్చాం సార్. ప్రతి ఒక్కరికి, ప్రతి వాళ్ళు అంటే ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి సార్ మన సర్వీస్ అనేది. ఈరోజు మేము సర్వీస్ ని వాడలేకపోతున్నానని ఎవరు బాధపడకూడదు అనేది మా ఉద్దేశం. ఓకే సార్, ఇంకా ఫ్యూచర్ ఏముండే సార్ మన దాంట్లో? ఫ్యూచర్ వచ్చేస్తే మీకు ఫ్యూచర్ లో చాలా ఉన్నాయి, బట్ మీరు మాకేమైనా హింట్స్ ఇస్తే దాన్ని బట్టి మేము చేద్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. ఓకే. సో నెక్స్ట్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే సర్వీస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే, ఇప్పుడు మనం ఇచ్చినటువంటి సర్వీస్ లో ఏదైనా డౌట్స్ ఉంటే ఎవరైనా అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. 1 minute, Ravi sir. Sir, actually, guys, here is that Ravi Chauhan. Is that what is that his profession? Guys, he is a inside that keyboard. He is that lower and higher pass out. Inside that keyboard, he was a higher and lower pass out, guys. Means keyboard typing keyboard ఉంటాయి కదా, తను వచ్చేసి ఏంటంటే హయ్యర్ లోయర్ పాస్ అవుట్ అండి. ఎందుకని అంటే నేను ఇంతకుముందు 2 గంటల్లో ఛాలెంజ్ చేసిన కీబోర్డ్ చూడకుండా నేర్పించే క్యాపబిలిటీ మన సాఫ్ట్ లర్న్ లో ఉందని. బట్ ఇక్కడ ఏందని అంటే రవి సార్ వచ్చేసి ఏందని అంటే చాలా ఎక్స్పర్ట్ అండి. ఇందులో తను వచ్చేసి ఏంటంటే 60+ ఇయర్స్ పర్సన్ కి కూడా ఇక్కడ నేర్పించగలిగే క్యాపబిలిటీ మన సార్ ఉంది. ఓకేనా? సో అంతేకాదు సార్ వచ్చేసి ఏంటంటే ప్రొఫెషన్ కూడా మంచి ప్రొఫెషన్ లో ఉన్నారు. బట్ ఎప్పుడైతే మన సాఫ్ట్వేర్ గురించి విన్నారో అండ్ మన సర్వీసెస్ గురించి విన్నారో, సార్ వచ్చేసి ఏంటంటే దీనికి ఒక రకమైన ఓకే రైట్, ఇది వచ్చేసి ఏంటంటే 350 అనేది పెద్ద మ్యాటర్ కాదు, ఇది మనం హైలైట్ చేయొచ్చు, దీంట్లో దమ్ముంది అన్నట్టుగా ఏంటంటే సార్ వచ్చేసి చాలా మనకి హింట్ ఇవ్వడం జరుగుతుంది, దాంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ సార్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ మోటివేషన్, సార్ వచ్చేసి ఆల్రెడీ వేరే కంపెనీలో కూడా వర్క్ చేశారు. సో ఇక్కడ ఏందని అంటే మోటివేషనల్ స్పీకర్ కూడా సార్ చేయగలుగుతారన్నమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ప్రతి ఒక్కరికి యూజ్ చేసుకోవచ్చు. 350 తోని అనేది పెద్ద మ్యాటర్ కాదు. సో సార్ కూడా ఏందని అంటే ప్రతి ఒక్కరికి అవైలబుల్ లో ఉంటారు. అండ్ ఆ సర్వీసెస్ ఎట్లా ఉంది అండ్ 350 తోని మనం ఎలా బిజినెస్ చేసుకోవాలని నేను 5 minutes లో మాట్లాడతాను, మీరు క్లోజ్ చేసేస్తే. రైట్ సార్, యూ కెన్. హలో, యా సార్, యూ కెన్ గో హెడ్. మీరు ఏదైతే బిజినెస్ ప్లాన్ ఉందో మీరు చెప్పండి, లాస్ట్ లో ఒక 1 minute మాట్లాడండి. ఓకే. Guys, do you have any questions, guys, here who are joined here? So based on services and our softlearncity.com, guys, our website name is that softlearncity.com, guys. City means what, guys? Computer trainer, guys. There is one of the meaning is that for that city, that is that means soft learn is that one word is there, guys. There is added city.
C for computer trainers, guys. So who are going to join it in our software, softlandcity.com. In that, my motto is that everyone should be use our services, and they will become what, guys? One of the trainer, they will take what kind of services they will make as a what, guys? One of the uh, leading position should become, guys. That is the reason we are going to taking that word, guys, that domain name as a softlandcity.com. You should be remember, guys, our website name. You should be remember all those people, and you can highlight this, guys. I will start that visible my screen, guys. సో గైస్ ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎవరైనా ఇబ్బంది ఫీల్ అవుతున్నారా? తెలుగులో కంటిన్యూ చేయవచ్చా? తెలుగులో కంటిన్యూ చేసి. ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. నా స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి? కనిపిస్తుందా నా స్క్రీన్? కనిపిస్తుందా లేదండి? ఒకసారి రెస్పాండ్ అయితే నేను స్క్రీన్ కనిపించట్లేదు, బట్ జస్ట్ thumbnails వస్తుంది అంతే. thumbnail వస్తది. ఇప్పుడు నేను స్క్రీన్ మూవ్ చేస్తున్నా. కనిపిస్తుందా ఇప్పుడు? yes, I think లేదు, కనిపించట్లేదు. ఎవరు కనిపించట్లేదు? కనిపించట్లేదు. రిమైనింగ్ వాళ్ళు కూడా కనిపిస్తలేదు. 1 minute. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కనిపిస్తుంది. కనిపిస్తుందండి. ఏంటంటే స్క్రీన్ కనిపిస్తుంది డెఫినెట్లీగా. మీరు ఒకసారి చూడండి. కనిపిస్తుంది కదా? ఇది అంటే కనిపిస్తుందంటే మీరు ఇది సిస్టమ్ స్క్రీన్ అంటున్నారా? సిస్టమ్ స్క్రీన్, సిస్టమ్ ఏం లేదు, జస్ట్ మీ thumbnails వస్తుంది అంతే. సిస్టమ్ స్క్రీన్ కనిపిస్తుంది కదా? సిస్టమ్ వీడియో కనబడుతుంది. yes that's కనబడుతుందా? yes సిస్టమ్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ గైస్. సో ఇక్కడ వచ్చేసి ఏందని అంటే మన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అసలు బిజినెస్ ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మన వెబ్సైట్ ఏంది, ఇందులో ఎలా లాగిన్ అవ్వాలి, నేను ఒకసారి 5 minutes లో క్లోజ్ చేస్తానండి. సో ఇక్కడ ఏందని అంటే మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో అక్కడ వచ్చేసి మీరు ఏందని అంటే ఈ మనకి వెబ్సైట్ వచ్చేసి ఇదండి, www.softlearncity.com అండి. ఇది వచ్చేసి మన వెబ్సైట్, ఓకేనా? ఈ వెబ్సైట్ లో వచ్చేసి ఏందని అంటే మీరు ఈ విధంగా లాగిన్ అవ్వాలండి. సో ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఏందని అంటే జస్ట్ విజన్ అనేది కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ అవర్ విజన్? సో రైట్ గైస్, యాక్చువల్లీ దట్ విజన్ ఈస్ దేర్ అండ్ ప్రోడక్ట్ అనేది ఉంది మన దగ్గర. ఏమేం ప్రోడక్ట్ గైస్? యాక్చువల్లీ ఏందని అంటే మనకి 60+ అప్లికేషన్స్ అని చెప్పాం కదా. ఆ 60+ అప్లికేషన్ కూడా మనకి ఇక్కడ ఏంటంటే డాష్ బోర్డ్ లో కనిపిస్తుంది. మీరు జస్ట్ softlandcity.com అని కొట్టంగానే మీకు మొత్తం కనిపిస్తాయండి ఇక్కడ. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఏం రాదు. ఈ సర్వీసెస్ అన్ని ఏందని అంటే లాగిన్ అయిన తర్వాత కనిపిస్తాయి మనకి, ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఏందని అంటే అండి ఇంకా మనకు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆపర్చునిటీస్. సో 350 తోని జాయిన్ అవ్వగానే మనకి ఇచ్చే ఆపర్చునిటీస్ ఏంటంటే ఇక్కడ నేను వచ్చేసి సమ్ ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ ఏముందనేది నేను చెప్తానండి. చూడండి ఒకసారి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 time పర్చేస్ అండి. 350 తోని ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఏందని అంటే ఇక్కడ మన ఫ్రీ సర్వీసెస్, సాఫ్ట్లాండ్ సర్వీసెస్ అని వస్తాయండి. ఇక్కడ డిజి సర్వీసెస్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ డిజి సర్వీసెస్ ఇట్ విల్ బికమ్ సాఫ్ట్లాండ్ సర్వీసెస్ గైస్. సో ఆల్రెడీ సాఫ్ట్లాండ్ సర్వీసెస్ వీఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ అవర్ వెబ్సైట్ గైస్. సో మీరు లాగిన్ అయిన తర్వాత ఏందని అంటే సాఫ్ట్లాండ్ సర్వీసెస్ అని ఉంది, అది నేను చూపిస్తా ఇప్పుడే. సో నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే ఇక్కడ నెక్స్ట్ మనకి ఏందని అంటే ఇక్కడ వచ్చేసి ఏంటంటే టీమ్ సెల్స్. ఇది వచ్చేసి ఏంటంటే బైనరీ అండి. బైనరీ ఇస్ నథింగ్ బట్ యాక్చువల్లీ మనకి ఎవరైతే వీడియో సెండ్ చేసేటోళ్ళు కానివ్వండి, ఇక్కడ ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ మనం ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరికైతే స్మార్ట్ మొబైల్ ఉందో, ఎవరికైతే వీడియో తీయడం వస్తుందో, ఎవరికైతే నాకు ఒక మంచి బిజినెస్ ఉందని అనుకుంటున్నారో, సో ప్రతి ఒక్కరు ఇందులో జాయిన్ అవ్వచ్చు అండి. నేను వాళ్ళు ఎవరు అనేది నేను చెప్తాను. 2 minutes నాకు టైం ఇస్తే నేను అది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే యాక్చువల్లీ మనకి పేమెంట్ వచ్చేసి ఓకే, నేను వచ్చేసి ఇందులో జాయిన్ అయినా పర్ డే వచ్చేసి ఏంటంటే 800 రూపీస్ ఎర్న్ చేసే అవకాశం 100% ఉందండి ఇందులో. 800 రూపీస్. అవర్ ప్రోగ్రామ్ ఇస్ దట్ వాట్ గైస్, per day we will earn that 800 rupees per day. That also I will show you guys, right? So that
అండ్ ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకి పేమెంట్ అండి. పేమెంట్ అనేది వీక్లీ పేమెంట్ అండి. ఇక్కడ ఏందంటే మనం జాబ్ చేస్తే మంత్లీ ఉంటది సాలరీస్ అనేది. బట్ ఇక్కడ ఏందంటే వీక్లీ వైస్‌గా మనకేందని అంటే పేమెంట్ అనేది ఆహ్, వస్తుందన్నమాట. అది ఎవ్రీ మండే వస్తదండి. ఈరోజు ఏం వారం అండి? యాక్చువల్లీ సండే. సో, సండే ఈ రోజు గూడా వర్కింగ్ డేనే అండి. సో, మనకి ఏ రోజు హాలిడేస్ అనేది ఉండదు. ఎవ్రీ డే మనకు వర్కింగ్ డేసే. సో, ఎప్పుడైతే మనకి సండే అయిపోయి మండే వస్తదో మనకి ఎర్న్ చేసిన అమౌంట్ అనేది మండే ఆ రోజులో మనకి ఎంటైర్ డేలో వితిన్ మండేలోనే వచ్చేస్తది. ఈ రోజు ఇప్పట్లో ఏందని అంటే 10 లోపలనే మనకి పేమెంట్ అనేది గూడా వచ్చేస్తుందండి. ఇక్కడ ఎట్లా ప్రాసెస్ అయితదంటే చాలా మందికి ఏందని అంటే ఇది మనకి అకౌంట్ నంబర్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మనకి అమౌంట్ ఎట్లా రిలీజ్ అవుతుందనేది కొందరికి క్వెషన్ వస్తుంది. అండి ఇక్కడ వచ్చేసి ఏందంటే మనకి నెట్ బ్యాంకింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. నెట్ బ్యాంకింగ్ గాని, ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని, పేటీఎం మీకు ఈ 3 అనేది కంపల్సరీ ప్రతి ఒక్క స్మార్ట్ మొబైల్ యూజర్స్‌కి ఇది కంపల్సరీ ఉంటది. అవునా కాదా? సో, మీకు ఇవి లేని ఎడల మీకు ఏందంటే ఇక్కడ వర్క్ చేసి బిజినెస్ చేస్తున్నారో మీకు ఒకవేళ లేకపోతే స్మార్ట్ మొబైల్ లేదు మాకు ఫోన్‌పే, గూగుల్ పే లేని ఎడల మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఓకేనా? కరెంట్‌లీ. సో, మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఇక్కడ వచ్చేసి వర్క్ డీటెయిల్స్ అండి. వర్క్ డీటెయిల్స్ మనం ఏందంటే ఆల్‌మోస్ట్ 49 మినిట్స్ మనం ఏందంటే వర్క్ ఎట్లా చేయాలి? ఎలా లాగిన్ అవ్వాలనేది మన వీడియో గూడా చేశామండి. మీరు ఇక్కడ ఎళ్ళేసి గూడా చూసుకోవచ్చు మన వెబ్‌సైట్‌లో. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే మీకు దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా అది సర్వీసెస్ రిలేటెడ్ గానివ్వండి, సర్వీసెస్ రిలేటెడ్ వచ్చేసి ఏందంటే ఇక్కడ రవి సార్ చెప్పినట్టుగా రవి సార్ నంబర్ గూడా మనం గ్రూప్‌లో అప్‌డేట్ అయితా ఉంటది. సో, మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినా నో ప్రాబ్లమ్. అండ్ మీకు ఏందంటే ఏ ఇష్యూస్ ఉన్నా గూడా మీరు ఈ నంబర్‌కి కాల్ చేయండి. సో, 100% మీకు ఏందని అంటే మేబీ అంటే యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి లాట్ ఆఫ్ థింగ్ వి ఆర్ గోయింగ్ టు డూయింగ్ గైస్. సో, సమ్ పీపుల్ ఎప్పుడైతే మీరు కాల్ చేసినప్పుడు గాని మేము రెస్పాండ్ అవ్వకపోతే, మీరు జస్ట్ నాకు టెక్స్ట్ చేయండి. అది వాట్సాప్ కానివ్వండి, మెసేజెస్ కానివ్వండి. నేను 100% ఎప్పుడైతే ఫ్రీ అవుతానో, మీకు కాల్ చేయడం గాని, రెస్పాన్స్ అవ్వడం గాని 100% జరుగుతది. ఓకేనా? యాహ్! సో, గైస్ ఇక్కడ వచ్చేసి ఏందని అంటే మనకి ఇది డాష్‌బోర్డ్ ఆఫ్ అవర్ వెబ్‌సైట్. సో, గైస్ ఏందని అంటే ఎవరైతే జాయిన్ అయ్యారో ఆల్రెడీ మనకేందంటే ఇక్కడ యూజర్ నేమ్ 350 తోని మనం జాయిన్ అవ్వంగానే మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ వస్తదండి. సో, ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్. సో, నేనిక్కడ వచ్చేసి ఏందని అంటే ప్రెజెంట్‌లీ రియల్లీ ఇక్కడ బిజినెస్ ప్లాన్ ఏందని అంటే నేను 2 మినిట్స్‌లో నేను క్లోజ్ చేస్తానండి. ఇక్కడ ఏందంటే బిజినెస్ ప్లాన్ నథింగ్. బిజినెస్ ప్లాన్ ఎలా అని అంటే సీ ఇక్కడ చాలా మంది ఏందని అంటే అసలు ఏం చేయాలి? 350 తోని జాయిన్ అయినాం. మనకి అసలు ఏ పీపుల్‌కి మనం ఇందులో రిఫర్ చేయొచ్చు? అసలు వాళ్ళు ఏందని అంటే 350 తోని ఏందని అంటే చాలా మంది 350 కట్టాలా? కట్టకండి. మీరేందని అంటే నేను ఒకటే చెప్తున్నాను. ఈ సర్వీసెస్ మీరు కంపల్సరీ మీరేందని అంటే ఇంటర్నెట్ గాని, మీ సేవ గాని కంపల్సరీ మీరు పోయి మీరు యూజ్ చేసుకోవాల్సిందే. ఆర్ ఎల్స్ మీరు కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ గూడా కంపల్సరీ ఎళ్ళాల్సిందే అండి. అందులో డౌటే లేదు. ఎందుకని అంటే ఇది ప్రాక్టికల్‌గా మనం ఏందని అంటే అన్నీ మనం యూజ్ చేస్తాం. ఎవ్రీ డే మనం ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేయడం గాని, పాన్ కార్డ్ జిరాక్స్ గాని ఏదన్నా మనం తీసుకోవడం అది కంపల్సరీ మనం ఎళ్ళాల్సిందే. కానీ ఇక్కడ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకేందనంటే 60+ అప్లికేషన్ రియల్లీ ఈస్ దట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ గైస్. హియర్ వి ఆర్ నాట్ ఏబుల్ టు చార్జ్ ఇన్ సింగిల్ పెన్నీ ఆల్సో. రైట్? దట్ ఈస్ దట్ గైస్ పాన్ కార్డ్ అనేది ఏందని అంటే మీరు ఒక్కసారి పాన్ కార్డ్ అప్లై చేయాలని అంటే కంపల్సరీ మీ సేవకో, ఇంటర్నెట్‌కో ఎక్కడికోకెళ్ళాలి. కానీ వాళ్ళు దే విల్ చార్జ్ హౌ మచ్ గైస్? దే విల్ చార్జ్ ఆల్‌మోస్ట్ ₹250 గైస్. బట్ యూ నో నీడ్ టు పే దట్ ₹250 ఫర్ దట్ ఇంటర్నెట్ షాప్స్. రైట్? ఇక్కడ ఏందంటే మీరు చేయండి. మీరు ఏం చేస్తారంటే మన దాంట్లో ఏందని అంటే ఆ సర్వీసెస్ అన్నీ ఉన్నాయి. నేను యాక్చువల్లీ ఇక్కడ ఏందంటే నేను రవి సార్ ఐడీసీ ఓపెన్ చేసి నేను చూపియాలని అనుకుంటున్నాను. సో, సార్ వచ్చేసి జస్ట్ రీసెంట్‌లీ జాయిన్ అయ్యారన్నమాట. ఇక్కడ చూడండి. అంటే వన్స్ అపాన్ ఎ టైమ్ హిస్ దట్ కీబోర్డ్ మాస్టర్. దట్ ఈస్ ద రీజన్ హిస్ జాయిన్డ్ ఆన్ దట్ డే. బట్ హీస్ డూయింగ్ దట్ బిజినెస్ వెరీ వెల్ గైస్. యూ పీపుల్ చెక్ హియర్ సాఫ్ట్ దట్ 29447411. Yeah, this is that username and password is there guys. So I'm not able to telling to you that password. So you people can see here guys, this is the dashboard for that Ravi sir, right? You people can check here guys. దిస్ ఈ డాష్‌బోర్డ్ అనేది ఎవరైతే రిజిస్టర్ అవుతాడో వాళ్ళందరికి ఏందంటే లాగిన్ అయిన మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్ రాంగానే మీకు ఈ విధంగా లాగిన్ డాష్‌బోర్డ్ వస్తదండి. రియల్లీ మనకు ఏందని అంటే
350 తోని ఇన్ని సర్వీసెస్, ఇన్ని థింగ్స్ అని ప్రొవైడ్ చేయడం అనేది ఏందని అంటే రియల్లీ మన సాఫ్ట్‌వేర్ ఏందని అంటే అంత గ్రో అవ్వడానికి ఛాన్సెస్ కూడా చాలా ఉంది. సో, అందులో ఏ అసలు అవ్వడానికి ఛాన్సెస్ ఏమున్నాయంటే ఇందులో చూడండి మేము ఇప్పటిదాకా చెప్పాం కదా! 60+ అప్లికేషన్ డీజీ సేవ అని చెప్పాం కదండీ! ఇప్పుడొచ్చేసి మన దాంట్లో సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ అండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్. వెన్ యూ ఆర్ గోయింగ్ టు పేయింగ్ 350 రూపీస్ యూ పీపుల్ టు కెన్ యూజ్ దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ గైస్. జస్ట్ ఇక్కడ మీరొచ్చేసి సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ మీద క్లిక్ చేయండి. మీరు వచ్చేసి ఏందని అంటే చూడండి, ఈ సర్వీసెస్ మీకు అందరికి కనిపిస్తుంది. ఇట్ ఈస్ రియల్లీ వర్కింగ్ గైస్. సమ్ పీపుల్ ఆల్రెడీ ఏందంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు. మీరు నమ్ముతున్నారో లేదో కానీ కొందరొచ్చేసి ఏందంటే ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇంటర్నెట్ షాప్‌లో అది మీ సేవ షాప్‌లో ఏందని అంటే రూ. 200 దే విల్ చార్జింగ్ గైస్. ఈ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఆర్ నాట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ. బట్ ఇది అయితుంది. మీరు కావాలంటే ఫస్ట్ కనుక్కోండి. ఎళ్ళేసి కనుక్కోండి. మీరు ఇక్కడ ఏందంటే ఉత్తగా జాయిన్ అవ్వకండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోండి. నాకు అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎంత తీసుకుంటున్నారో అడగండి. ఓకేనా? మీరు అక్కడ కంపారిజన్ చేసేసి ఇక్కడేందంటే వాళ్ళు 200 తీసుకుంటే ఇక్కడ 350 మనం లైఫ్ లాంగ్ అది చేయొచ్చా? చేయకపోవచ్చా? అని తర్వాత మీరు డిసైడ్ అవ్వండి. ఇది లైఫ్ లాంగ్ ఉంటది. సింగిల్ డే కాదండి. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఏందనంటే ఇక్కడ ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. గవర్నమెంట్ బ్యాంకులు. మీ ఏ బ్యాంక్ అన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూజ్ చేస్తున్న సర్వీసెస్ అండి ఇది. నేను ఇందులో నుంచే నేను చేస్తున్నా. ఆల్రెడీ ఇవే నేను యూజ్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నా. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఫర్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి ఏందంటే ఈ సర్వీసెస్ అనేది నేను యాక్చువల్లీ నెక్స్ట్ వచ్చేసి మీ సేవ మీద గూడంగా మేము లేటర్ వచ్చేసి వీడియో గూడంగా చేయాలని అనుకుంటున్నాం. ఇట్ విల్ బి కమింగ్ సూన్ గైస్. నో నీడ్ టు వరీ. రైట్? అండ్ గో టు దట్ అగైన్ డాష్‌బోర్డ్ గైస్. What is that? Yeah, will be go to that software. So 29447411. అండ్ చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకేందని అంటే ఏ సర్వీసెస్ ఉన్నాయని అంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ యూజర్ కామన్ సర్వీసెస్ అండి. యూజర్ కామన్ సర్వీసెస్ అని అంటే మనం వేరే వాళ్ళ బిజినెసే మనం హైలైట్ చేయాల్సిందండి. మన కాన్సెప్ట్ ఏం లేదు. మన కాన్సెప్ట్ ఏందంటే వేరే వాళ్ళకి ఏ బిజినెస్ అయితే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి కిరాణా షాప్ ఉంది. వాళ్ళకొచ్చేసి ఏందని అంటే మొబైల్ షాప్ ఉంది. వాళ్ళకొచ్చేసి ఏందని అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉంది. అండ్ వాళ్ళకి ఏందని అంటే నెక్స్ట్ ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ కొందరికొచ్చేసి మెడికల్ షాప్. ఏందంటే వాళ్ళకి ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్ రిలేటెడ్ వీడియో మాకు పంపియండి. మనం ఇక్కడొచ్చేసి మనం వాళ్ళకి మార్కెటింగ్ చేస్తాం. వాళ్ళకి కావాల్సింది బిజినెసే గదా! యూజర్సే గదా! సో, ఆ కామన్ సర్వీసెస్ అనేది ఇక్కడ వచ్చేసి ఏందని అంటే ఆల్రెడీ పర్సన్ వచ్చేసి ఇక్కడ మనకేందని అంటే బిజినెస్ కోసం వచ్చారన్నమాట. వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ అప్‌డేట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరికి కనిపిస్తదండి. మన దగ్గర ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కళ్ళకి ఈ సర్వీసెస్ కనిపిస్తది. మీ బిజినెస్ రేపు ఈ విధంగా హైలైట్ అయితదండి. ఓకేనా? మీరు ఇదే బిజినెస్ వచ్చేసి ఒక లోకల్ యాప్‌లో పెట్టి చూడండి. రూ. 700 చార్జ్ చేస్తారు. ఇక్కడొచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్. గైస్ గెట్టింగ్ ఆర్ నాట్? నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే ఇక్కడ మనకి ఆహ్, థిస్ ఈస్ దట్ యూజర్ బిజినెస్ వెబ్‌సైట్. యూజర్ బిజినెస్ వెబ్‌సైట్ అని అంటే ఏం లేదండి. మీరిక్కడ వచ్చేసి ఏందంటే మీకు డైలీ ఎర్నింగ్ అని కనిపిస్తుంది గదా! పెయిడ్ బ్యాలెన్స్ ఉంది గదా! ఈ డైలీ ఎర్నింగ్‌లో మీరు జస్ట్ జాయిన్ అయిన తర్వాత రూ. 1000 ఎర్న్ చేసుకుంటే మీకు ఏదైతే బిజినెస్ ఉందో, ఆ బిజినెస్ రిలేటెడ్ వచ్చేసి నేను వచ్చేసి సాఫ్ట్‌వేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని నేను తయారు చేసి ఇస్తా. మీరు ఒకవేళ మీరు బయట గూడంగా ఒక సింపుల్ అప్లికేషన్ ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయాలని అంటే మినిమమ్ 10,000-15,000 ఈజీలీ దే విల్ చార్జ్ గైస్. బట్ హియర్ వి ఆర్ గోయింగ్ టు ప్రొవైడింగ్ జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇఫ్ యూ ఆర్ మీరు ఎప్పుడైతే 350 తోని రూ. 1000 సంపాదించుకుంటారో మీకు ఏందంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోని మీ బిజినెస్ రిలేటెడ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఇస్తాం. మీరు ఎక్కడన్నా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు. రైట్? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏందని అంటే చాలా మందికి వెబ్‌సైట్స్ ఉంటది. యూట్యూబ్ ఛానెల్ ఉంటదనుకోండి. వాళ్ళకేందని అంటే మనం వాళ్ళకి హైలైట్ చేస్తామన్నమాట. ఆల్రెడీ రవి సార్ ఎక్స్‌ప్లెయిన్ చేసేసారు. ఈ ఫుల్ స్టాక్ డెవలపర్, ఏఐ టూల్, మై లెర్నింగ్, నోట్స్, ఎంఎల్ఎం బైనరీ సాఫ్ట్‌వేర్ గాని ఆల్ వీడియోస్. సీ గైస్ ఇక్కడొచ్చేసి ఏందంటే నేను యాక్చువల్లీ ఇక్కడ సాఫ్ట్‌వేర్ ట్రైనర్ అండి. సో, వాళ్ళకేందని అంటే నేను సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ట్రైనింగ్ గూడా ఇస్తున్నాను. ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ నోట్స్ గూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. ఇది ఎవరైతే రీడ్ చేస్తారో డెఫినైట్‌లీ దే విల్ గెట్ దట్ సాఫ్ట్‌వేర్ జాబ్ విత్ దట్ అవర్ ప్రొవైడెడ్ వీడియోస్ అండ్ లైవ్ క్లాసెస్ గైస్. రియల్లీ. రైట్? We are going to training to them guys. This is that my dashboard for that what I am going to explaining. Each and everything I am going to making for to that all type of candidate guys.
See, you people are believing or not, I don't know, guys. I'm going to give in that software training for that all categories, guys. Like who are completed degree complete అయిన వాళ్ళకి, MCA complete అయిన వాళ్ళకి, BTech complete అయిన వాళ్ళకి, అండ్ వాడు గైస్ MBA కంప్లీట్ అయిన వాళ్ళకి, B Pharmacy కంప్లీట్ అయిన వాళ్ళకి ఏంటంటే కొందరు సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నేను ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ ఇక్కడ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హాఫ్ రేట్ కి మనకి ఇక్కడ ప్రైస్ ఇవ్వడం, హాఫ్ రేట్ తో మనము ఏంది టెక్నాలజీ కూడా చెప్పడం జరుగుతుంది, రైట్? సో గైస్, దిస్ ఇస్ దట్ హియర్ ఇస్ దట్ లాట్ ఆఫ్ థింగ్ ఈస్ కమింగ్ గైస్. సో నేను వచ్చేసి ఏంటంటే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో given almost 143 interview questions is there, guys, right? 143 interview questions is there. If you people are really who are going to complete BTech or BTech MBA graduation, if you are trying to that software courses, definitely if you are making as a experience, definitely you will get job, guys. There is no doubt. I'm going to challenge with you, right? So guys, this kind of services we are going to providing here. Not only this, guys, we are going to, some people are going to making what, guys, they already what, guys, వాళ్ళు వచ్చేసి ఏందని అంటే జాబ్ కి సాఫ్ట్వేర్ కోర్సెస్ కంప్లీట్ చేసుకున్నారు, కానీ ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కోసం మన దగ్గర వస్తారండి. మనం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ మనం ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి కూడా మనం చేస్తున్నాం. ఆల్రెడీ ఈ పీపుల్ కి మనం ట్రైన్ కూడా చేస్తున్నాం, రైట్? దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మీరు మీ టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, కమ్యూనికేషన్ నేర్చుకోవాలన్నా, రైట్? నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే మీరు ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నారో ఆ థింగ్స్ అనేది మీరు హైలైట్ చేయాలన్నా, మీరు ప్రతి ఒక్కటి ఇక్కడ మీరు చేసుకోవచ్చండి. ఇట్ ఈస్ రియల్. ఇది ఏందని అంటే ఏదో చెప్పడం కాదండి, మేము అది చూపిస్తున్నాం అన్నమాట, రైట్? సో దిస్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ మనం ప్రతి ఒక్కటి మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఇది దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా కంపేర్, గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి కంపేర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్స్ ఇన్స్టిట్యూట్ అండ్ అవర్ ఇన్స్టిట్యూట్. సమ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు థింకింగ్, ఎవరంటే కొందరు వచ్చేసి ఏంటంటే ఓన్లీ లర్నింగే ఉంటది, కానీ ఇక్కడ ఏంటంటే లర్నింగ్ విత్ ఎర్నింగ్, గైస్. మీరు జస్ట్ 350తో జాయిన్ అవ్వండి. వేరే వాళ్ళకి జస్ట్ మీరు ఎవరైతే నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళకి జస్ట్ రిఫర్ చేయండి, దట్స్ ఆల్. See guys, that Ravi sir was earning here, he's joining just 3-4 days back, guys. ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఏందని అంటే తను వచ్చేసి జాయిన్ అయిపోయిండు. ఇక్కడ వచ్చేసి 320 రూపీస్ ఉందండి. 320. ఈ రోజు ఏం వారం అండి? సండే. సో రేపు మండే ఈ 320 రూపీస్ అనేది వచ్చేసి పేడ్ బ్యాలెన్స్ లో వచ్చేస్తుంది. కంపెనీ వచ్చేసి 320 రూపీస్ వచ్చేసి వాళ్ళ వ్యాలెట్ లో వేసేస్తుంది, ఓకేనా? సో ఈ విధంగా మీకు ఏందని అంటే మీకు బిజినెస్ అవుతుందా లేదా అనేది మీరు ఇక్కడ వచ్చేసి ఏందని అంటే ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ అండి. ఇది ట్రీ స్ట్రక్చర్. మీరు జాయిన్ అవ్వగానే ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ మీ కింద ఎవరెవరు ఉన్నారని ఇక్కడ మీరు మొత్తం చెక్ చేసుకోవచ్చు అన్నమాట, రైట్? ఇది వచ్చేసి ట్రీ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పిన్స్. చాలా మందికి ఏందని అంటే పిన్స్ ఎట్లా అవుతుంది అండ్ ఇంకోటి బిజినెస్ ప్లాన్ అనేది కొందరికి అర్థం అవ్వట్లేదండి, వాళ్ళ కోసం అన్నట్టు నేను చెప్తున్నాను. ఇక్కడ ఏందని అంటే బిజినెస్ ప్లాన్ అనేది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే జాయిన్ అవుతారో ఎవరైతే జాయిన్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేనే జాయిన్ అయినానండి. ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి శ్రీను కదా. సో శ్రీను జాయిన్ అయ్యాను. శ్రీనుకి వచ్చేసి ఏంటంటే లెఫ్ట్ రైట్ లెగ్స్ ఉంటుందండి. లెఫ్ట్ లెగ్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ రైట్ హ్యాండ్. దిస్ ఇస్ దట్ రైట్ హ్యాండ్, రైట్? చాలా మందికి ఏంటంటే కొంచెం అర్థం కావట్లేదు సింపుల్ గా. సో ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ చూడండి, ఇది లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్ అండి. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఫర్ దట్ ఇక్కడ వచ్చేసి రవి సార్ కి ఇక్కడ నేను జాయిన్ అయినా అనుకో, నేను ఏం చేస్తా అంటే నేను జాయిన్ అయిన తర్వాత జస్ట్ టు మొబైల్ యూజర్స్ కానివ్వండి, లేకుంటే వీడియోలు చేసేటోళ్ళకి కానివ్వండి, వీడియో ఎడిట్ చేసేటోళ్ళకి కానివ్వండి, వీడియో సెండ్ చేసేటోళ్ళకి కానివ్వండి, జస్ట్ 2 పీపుల్ కి రిఫర్ చేయండి. మీరు లెఫ్ట్ ఒకరికి రైట్ ఒకరికి మీరు జస్ట్ రిఫర్ చేయండి, ఓకేనా? వాళ్ళకి ఏంటంటే లెఫ్ట్ రైట్ అనేది మీరు రిఫర్ చేయంగానే ఇక్కడ వచ్చేసి ఏంటని అంటే సార్ ఫస్ట్ పేర్ ఇన్కమ్, ఇది వచ్చేసి పేర్ ఇన్కమ్ అని అంటారండి. ఇది వచ్చేసి 1:1 ఇది. సో లెఫ్ట్ ఒకళ్ళు రైట్ ఒకళ్ళు అవ్వగానే మీకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేర్ ఇన్కమ్ కి ఏంటని అంటే కంపెనీ వచ్చేసి ఏంటంటే జస్ట్ 8 రూపీస్ అనేది జనరేట్ చేస్తుంది. బట్ ఇది ఏంటంటే బయట కంపెనీ వచ్చేసి 1:1 కి అసలు లేదండి. 2:1, 1:2 అనేది కండిషన్ ఉంటుంది. మన దగ్గర 1:1 కి ఏంటంటే మినిమం 8 రూపీస్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏందని అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి జస్ట్ వాళ్ళు నేర్చుకోండి, జస్ట్ వీడియో తీయనే వాళ్ళు చెప్పంగానే వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ఊరుకోరు. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇమీడియట్లీ ఇచ్చేస్తారు. వాళ్ళు ఇన్ని సర్వీసెస్ ఉన్నాయని అంటే ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఆటోమేటికలీ వాళ్ళు రిఫర్ చేసేస్తారు. సో అలాంటి టైంలో వీళ్ళకి ఏమైతుందంటే ఈయన వచ్చేసి ఇద్దరికి చేసిండు, సో ఈయనకు వచ్చేసి ఇంత వస్తుందండి. అప్పుడు
ఈ పర్సన్ వచ్చేసి ఏ అనుకోండి, అండ్ ఈ పర్సన్ వచ్చేసి ఏంటంటే బి అనుకోండి. ఈ పర్సన్ వచ్చేసి బి. సో ఇక్కడ ఏ అనే పర్సన్ ఏంటంటే ఇద్దరికి రిఫర్ చేసిండు. సో ఈయనకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పేర్ ఇన్కమ్ వచ్చేసి ₹8 వచ్చింది. కానీ ఇక్కడ వచ్చేసి శ్రీను అనే తను ఏంటంటే ఏం వర్క్ చేయలే. జస్ట్ జాయిన్ అయ్యిండు, కూర్చుండు అంతే. సో నెక్స్ట్ వచ్చేసి బి పర్సన్ ఏం చేసిండని అంటే ఈయన వచ్చేసి ఒక 2 మెంబర్స్‌ని చేసిండండి ఇక్కడ. జస్ట్ ఒక 2 మెంబర్స్‌కి అంటే లెర్నింగ్‌లో కానివ్వండి, యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేసేటోళ్ళకి కానీ, సబ్స్క్రైబ్ చేసే పీపుల్‌కి ఎవరికో ఒకరికి ఇద్దరికి రిఫర్ చేసిండు. అయితే కంపెనీ వచ్చేసి ఏందంటే ఈయనకు వచ్చేసి ఒక ₹8 ఇస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఏ అండ్ బి పర్సన్ చేసిర్రు. కానీ ఇక్కడ వచ్చేసి శ్రీను ఏందంటే ఎవరికీ ఇన్వాల్వ్ చేయలే. బట్ శ్రీనుకి ఏమైనా వస్తుందా అండి ఇక్కడ? ఇక్కడ వచ్చేసి ఏందంటే శ్రీనుకి వచ్చేసి 2 పెయిర్స్ మ్యాచ్ అవుతుంది. ఇది వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చేసి ఏందంటే రేషియో ఇండికేట్ లైన్ అని అంటారు దీనికి. సో ఇది వచ్చేసి ఏందంటే 1:1. ఇది వచ్చేసి ఒక పెయిర్ లాగా కన్సిడర్ అవుతుంది. సో అప్పుడు వచ్చేసి శ్రీనుకి ఏందంటే ₹80 జనరేట్ అయితుందండి. ₹80 జనరేట్ అయితుంది. ఓకేనా? అండ్ ఇది ఒక పేర్ కదండీ. ఇది ఒక పేర్ అయింది. అండ్ ఇది ఒక పేర్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐడీ మిగిలిపోయింది కదా! ఇది ఒక పేర్ అన్నమాట. సో అప్పుడు వచ్చేసి ఇంకో ₹80 అనేది జనరేట్ అయితుంది. అట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏందని అంటే పర్ డే వచ్చేసి ఒక 10 పేర్స్ చేశారండి. పర్ డే ఓ 10 పేర్స్ చేశారు. 10 పేర్స్‌కి మీకు కంపెనీ ఏం చేస్తుందంటే పర్ డే ₹800 వరకు మాత్రమే మీకు ఎర్న్ చేసే అవకాశం ఇస్తుంది. పర్ డే 800 అంటే 10 పేర్సే. అంటే మీరే చేయాల్సిన అవసరం లేదు. మీ కింద టీమ్ ఎవరు చేసినా కూడా వస్తుందండి మీ కింద. రైట్? కానీ కొందరికేందంటే ఇప్పుడు టీమ్ చాలా ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఏందంటే కొందరికి వచ్చేసి ఏందంటే ఇలా ఉన్నారు. అండ్ వాళ్ళకేందంటే ఒక సైడ్ 300, 400 అట్లా ఉంది. కానీ మీరు ఏందంటే ఒక్క సైడ్ మీరు చేసుకుంటా పోతే అయిపోతది. మీరు ఒకసారి మీ ఐడీస్ ఓపెన్ చేసుకొని చూడండి. ఎంతమంది ఉన్నారు? లెఫ్ట్ ఎంతమంది ఉన్నారు? రైట్ ఎంతమంది ఉన్నారు? తక్కువ ఉన్న సైడ్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండండి. డెఫినైట్‌లీ అక్కడ మీకేందంటే డబ్బులన్నీ క్రెడిట్ అయిపోతది. మీరు ఎక్కడ చూసుకోవాలనేదంటే ఇక్కడ చూసుకోవాలి. మీరు జాయిన్ అవ్వంగానే ఇక్కడ ఏందని అంటే చూడండి. ఇక్కడ మనకి వాలెట్ డైలీ ఎర్నింగ్ అని కనిపిస్తుంది కదా! ఈ డైలీ ఎర్నింగ్‌లో మనకి యాడ్ అయిపోతది. ఎవ్రీ ₹80 సీ సార్ వచ్చేసి ఏందంటే ఆల్రెడీ ఏందనంటే 3 మెంబర్స్‌కి రిఫర్ చేసేసారు. 4 మెంబర్స్‌కి రిఫర్ చేసేసారు. సో 4 మెంబర్స్‌కి రిఫర్ చేయంగానే చూడండి 4 ఇంటూ ₹80 ఎంత అండి? 32 అంటే ₹320 వచ్చేసింది. రైట్? ఈరోజు ఏమైనా వర్క్ అయితే కూడా ఇందులో యాడ్ అయితది. రేపొచ్చేసి ఏందంటే వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోతదండి. ఓకేనా? ఇది బిజినెస్ ప్లాన్ అన్నమాట. సో మీరు ఏందని అంటే ఇక్కడ మనకి బిజినెస్ ప్లాన్ అనేది మీకు అర్థం కాకపోతే ఈ విధంగా మీరిప్పుడు దాకా చెప్పాం గదా! అది అర్థం కాకపోతే మళ్ళా నాకు కాల్ చేయండి. నేను డెఫినైట్‌లీ నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. రైట్? సో ఈ విధంగా అనేది మనకి బిజినెస్ ప్లాన్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే మీ కింద ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో మీరు చూసుకోవాలంటే ఇక్కడ వచ్చేసి బిజినెస్ అని ఉంది గదండీ! ఆ బిజినెస్ మీద మీరు క్లిక్ చేయండి. మీకు బిజినెస్‌లో వచ్చేసి ఏందని అంటే మన కింద ఎవరెవరు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఇగో ఇక్కడ లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. ఓకేనా? మీకు కౌంట్ మీకు పెరుగుతుంది ఇక్కడ. ఓకేనా? లెఫ్ట్ ఎంతమంది జాయిన్ అవుతున్నారు చూడండి. ఇక్కడ డేట్‌తో సహా ఉంటదన్నమాట. 24/2/2023 అంటే ఎప్పుడండి ఇది? ఈరోజు డేట్ ఎంత? 4 రైట్? సో ఇది వచ్చేసి ఇది థర్డ్ 2024 సెకండ్ మంత్ 03 అంటే నిన్న 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు. మొన్న ఫస్ట్‌కి వచ్చేసి 29కి వచ్చేసి ఏందని అంటే 2 మెంబర్స్ జాయిన్ అయ్యారు. 26కి వచ్చేసి అట్లా మీకేందంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారో అంతమంది ఇక్కడ కనిపిస్తారండి. ఓకేనా? ఈ విధంగా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏందని అంటే ఇక్కడ మనకి వెల్కమ్ లెటర్ అనేది కూడా వస్తదండి. వెల్కమ్ లెటర్ మీరు జాయిన్ అయ్యారు కాబట్టి వెల్కమ్ లెటర్‌తో సహా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇది మొబైల్ యూజర్‌కి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి. మీ వెల్కమ్ లెటర్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది చాలా మందికి తెలవదు. సో వెల్కమ్ లెటర్‌తో సహా మనకి ఇక్కడ ఉంది. ఓకేనా? సో వెల్కమ్ లెటర్ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎట్లా పిన్ రిక్వెస్ట్ మీరు జాయిన్ అవ్వంగానే అసలు ఇందులో పిన్ రిక్వెస్ట్ ఎలా పెట్టుకోవాలనేది గూడంగా కొందరికి తెలుసు, కొందరికి తెలవదు. సో పిన్ రిక్వెస్ట్ పిన్స్‌లో ఎళ్ళండి. పిన్స్‌లో ఎళ్ళిన తర్వాత మీరేందంటే ఎవరికైతే జాయిన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకేందంటే ఇక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత ఇక్కడ పిన్స్ రిక్వెస్ట్ అని ఉంది గదా! ఆ పిన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి. పిన్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయంగానే ఇక్కడ వచ్చేసి మీరు ఎవరికైతే జాయిన్ చేస్తున్నారో వాళ్ళ అమౌంట్ 350 అని ఎంటర్ చేసి అండ్ మీ ట్రాన్సాక్షన్ ఐడీ అంటే మీరు కంపెనీకి పంపించిన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడీ ఉంటది గదా! ఆ ఐడీ కొట్టేసి మీరు ఏందంటే ఇక్కడ పేమెంట్ టైప్ సెలెక్ట్ చేయండి. నెట్ బ్యాంకింగా, సీడీ మెషినా, మీరు గూగుల్ పే చేశారా ఏందంటే అది సెలెక్ట్ చేసుకొని పిన్ రిక్వెస్ట్ అని కొట్టంగానే
మీకు ఇక్కడ పిన్స్ అనేవి కనిపిస్తాయండి. ఎక్కడ కనిపిస్తది? వ్యూ పిన్స్ అని ఉంది కదా! ఆ వ్యూ పిన్స్‌లో కనిపిస్తది. రైట్? ఇక్కడేందంటే ఏ పిన్స్‌లనేది లేదు. రైట్? మీరేందంటే ఏ పిన్స్ మీరు బిజినెస్ పెడుతున్నారా? లేకుంటే పిన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ మీరు నిజంగా మీరు పిన్ ట్రాన్సాక్షన్ హిస్టరీ పెట్టింది గూడంగా మనకిక్కడ జూసుకోవచ్చండి. ఓకేనా? సో, ఇదనేది మనకి మన వెబ్‌సైట్ యొక్క డాష్‌బోర్డ్ అండి. సో, మనకి ఈ విధంగా మనం సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం. సో, నోట్స్ అనేవి గూడంగా రాబోతుంది నెక్స్ట్ థింగ్ అనేది. సో, లేటర్ అనేది ఏందంటే చాలా ఇంప్లిమెంటేషన్ అనేది వన్ బై వన్ అనేది మేము తీసుకురావడానికి ఇక్కడ మేము స్టార్ట్ జేసినామండి. సో, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు దీనికి డిసప్పాయింట్ అవ్వకుండా 350 తోని మనకేందని అంటే ఈ సర్వీసెస్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తోని ఫస్ట్ ఈ సర్వీసెస్ యూజ్ చేసుకోవచ్చు. కీబోర్డ్ లెర్నింగ్ అండి. ఇక్కడ కీబోర్డ్ లెర్నింగ్ గూడంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మనకి యూట్యూబ్ ఛానెల్‌లో ఎళ్ళేసి మనకేందని అంటే మన ఛానెల్ నేమ్ వచ్చేసి చూడండి ఒకసారి. సాఫ్ట్ లర్న్ ట్యుటోరియల్ అని కొట్టండి ఒకసారి. నేను ఇక్కడ వచ్చేసి నేను ట్రైనర్ అన్నమాట. సో, నేను గూడంగా ఒక యూట్యూబ్ ఛానెల్ అని క్రియేట్ చేసిన. మీరు గూడంగా దానికి ఎవ్రీడే గ్రూప్‌లో ఉన్నోళ్ళు మీరు జస్ట్ ఏందంటే ఓపెన్ చేసి లైక్ చేయండి. ఇది డెఫినైట్‌లీ మీకు గూడా హెల్ప్‌ఫుల్ అవుతది. ఒకసారి చూడండి. ఇది వచ్చేసి నాదే ప్లే అయితుంది ఇక్కడ. ఇది వచ్చేసి అంటే నేను ట్రైనింగ్ ఇస్తున్నా క్యాండిడేట్స్ గైస్. ఓకేనా? నేను ఎవ్రీడే నేను వచ్చేసి క్యాండిడేట్‌కి ట్రైనింగ్ ఇస్తున్నా గదా! ఇది నాదే అన్నమాట. ఒకసారి చూడండి. సాఫ్ట్ లర్న్ ట్యుటోరియల్స్ అనేది నాదే ఇది. ఒకసారి దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నేను చేస్తున్న వీడియోస్ మీకు మొత్తం కనిపిస్తది. ఇది నా వీడియోస్ అన్నమాట. నేను చేస్తున్న వీడియోస్. రైట్? సో, మీరు ఒకసారి చూడండి. ఇవన్నీ మన వీడియోసే. సో, మీరు దీనికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గూడంగా యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయండి. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దానికి చాలా తక్కువ టైంలో రీచ్ అవ్వొచ్చండి. రియల్లీ. ఓకేనా? మీరు ఇది ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ప్రతి ఒక్కళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎంతమందికైతే మొబైల్స్ ఉన్నారో అంతమంది ఇందులో చేయొచ్చండి. సింపుల్‌గా చెప్పాలంటే. రైట్? So this is the services we are going to providing into that soft plan services guys. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా గూడంగా మనకు వెబ్‌సైట్‌లో కాంటాక్ట్ నంబర్స్ ఉంటది. సో మీరు కంపల్సరీ నాకు కాల్ చేయొచ్చు. నేను డెఫినైట్‌లీ మీకు రిజాల్వ్ చేస్తా అండి. సో దీంతోని నాకేందని అంటే ఇక్కడ నేను స్టాప్ చేద్దాం అనుకుంటున్నా. సో మీకేదన్నా డౌట్స్ ఉంటే గూడంగా మీరు అడగొచ్చండి ఇక్కడ. ఓకేనా? సో మీకేమన్నా డౌట్స్ ఉన్నా గూడంగా మీకిక్కడ అడగొచ్చు. అండ్ ఈ వీడియో అనేది గూడా మనం రికార్డింగ్ అయితుంది ఇక్కడ. సో ఈ వీడియో గూడా నేను ఫార్వర్డ్ చేస్తా మీకు. మీరు దాన్ని చూసుకుంటే గూడా చేయొచ్చు. గైస్ డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఇన్ దట్? సార్ మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా ఎనీవన్? యాహ్! సో రవి సార్ మీరు 1 మినిట్ మాట్లాడదామని అన్నారు గదా! యాహ్! యూ కెన్. శ్రీను సార్ నేను బయటికొచ్చాను. ఓకే. ఓకే. హలో. యాహ్! సార్. గో హెడ్. ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు క్లోజ్ చేయండి. ఓకే. ఓకే రైట్ సార్. థాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసి ఏందంటే చాలా మంది ఇప్పుడిప్పుడు జాయిన్ అవుతున్నారు. ఎప్పుడైతే ఫ్రీగా ఉన్నారో ఆ టైంలో జాయిన్ అవుతున్నారు. సార్ ఇక్కడ ఏందని అంటే యాక్చువల్లీ ఇక్కడ వచ్చేసి మనకు ఒక వండర్‌ఫుల్ బిజినెస్ ప్లాన్ మీన్స్ ఆల్రెడీ మనకి ఇక్కడ సర్వీస్ చేసేటోళ్ళు గూడా వచ్చారు. బిచ్చు నాయక్ అని తను వచ్చేసి ఏందని అంటే మనకి ఐటీ రిటర్న్స్ రిలేటెడ్ అండి. ఐటీ రిటర్న్స్ రిలేటెడ్ వచ్చేసి మనకేందని అంటే తను మన సర్వీసెస్ మన కామన్ సర్వీసెస్‌లో బిచ్చు నాయక్ అనే తను వచ్చేసి ఏందని అంటే తను గూడంగా మన దాంట్లో సర్వీస్ చేయడానికి వచ్చారు. దాంతో పాటు వాళ్ళకేందనంటే చాలా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ జీఎస్టీ రిలేటెడ్ గాని, ఐటీ రిలేటెడ్ గైస్. సో, తను వచ్చేసిందంటే ప్రతీదీ ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ సర్వీసెస్. సో, తను గూడా మీకు ఎవరైతే కావాలనుకుంటున్నారో బయట వచ్చేసి ఏందంటే కొందరొచ్చేసి 2000 చార్జ్ చేస్తారు. కొందరొచ్చేసి 2500 చార్జ్ చేస్తారండి. బట్ ఇక్కడ ఏందని అంటే ఐటీ రిటర్న్ చేసే వాళ్ళకేందనంటే మనకిక్కడ 1500 తోని ఆహ్, సర్వీస్ చేయబోతున్నారు. సో, ఒక 2 మినిట్స్ వచ్చేసి సార్ మీరేమైనా మాట్లాడగలుగుతారా బిచ్చు నాయక్? హలో! బిచ్చు అన్‌మ్యూట్ చేయండి. ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మీ సర్వీసెస్ గురించి?
బిచ్చు. హలో. ఓకే. మీన్స్ తను ఉన్నారు. బట్ ఏందంటే వినపడుతుందో లేదో. వాళ్ళు మ్యూట్‌లో ఉన్నారు. బిచ్చు మీరు మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేయండి. మైక్ అన్‌మ్యూట్ చేయండి. లింక్ మీద అక్కడ కనిపిస్తది మైక్. సార్ మీకు కింద లెఫ్ట్ సైడ్ నుంచి పవర్ బటన్ ఉంటుంది చూడండి, అన్మ్యూట్ చేయండి. యాహ్! మేబీ తనకేందనంటే చాలా మందికి తెలవదండి ఇక్కడ. ఎందుకనంటే ఎలా మ్యూట్ చేయాలి, ఎలా అన్‌మ్యూట్ చేయాలో కొందరికి తెలవదు. సో, వాళ్ళు గూడా ఏందంటే ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు. నో నీడ్ టు వరీస్ గైస్. సో లేటర్ ఇఫ్ యూ హావ్ ఎనీ రిక్వైర్మెంట్ రిలేటెడ్ దట్ జీఎస్టీ వాట్ గైస్ అండ్ అనదర్ థింగ్స్ మీన్స్ వాట్ uh, IT return related things, guys, you can contact to that Bichunai. He's providing to that each and everything services, guys. గైస్ ఇక్కడ ఏందంటే ఎవరైతే సర్వీస్ మేము ప్రొవైడ్ చేయగలుగుతామనంటే వాళ్ళు గూడా మన దగ్గర రావచ్చు. రైట్. సో, ఇంకా ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా ఇక్కడ? ఇందులో స్టూడెంట్ ఉన్నారు. చాలా మంది స్టూడెంట్స్, హౌస్ వైఫ్ అండ్ ఏందని అంటే ఇంకా వచ్చేసి ప్రొఫెషన్ వాళ్ళు గూడా ఉన్నారు. జాబ్ చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. రైట్. అండ్ రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళు గూడా ఉన్నారు. సో, ఎవరైనా మాట్లాడాలనుకుంటున్నారా? స్టూడెంట్స్ కానివ్వండి, ఎవ్రీవన్, ఎనీవన్. ఓకే. యాహ్! సురేష్ మల్లాక్ హాస్ లెఫ్ట్. యాహ్! ఓకే. గైస్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు కాబట్టి ఇంతటితో ఈ మీటింగ్ అనేది క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాను గైస్. థాంక్ యూ సో మచ్. You can drop off, guys.